నమః. శ్రావణ సోమవారం ఎందుకు ప్రత్యేకమో తెలుసా? శ్రావణ సోమవారం ప్రత్యేకత భారతీయ సంస్కృతి సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం, పండుగల మాసం అంటారు. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో అన్ని రోజులు శుభకరమే. సౌరమాసం ప్రకారం హిందూ క్యాలెండర్ అనుసరించి శ్రావణ మాసం 5వ నెల. ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగి ఉంది. శ్రావణ మాసం శివారాధనకు ఎంతో శ్రేష్టమైనది. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనది. ఈ మాసం అంతా ప్రతి ఇల్లు నిత్య పూజలతో అలరారుతూ ఉంటుంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ప్రతి ఆలయం ప్రత్యేకత పూజలు, శివాలయాలు అభిషేకాలతో సందడి ఉంటుంది. శ్రావణ నక్షత్రంతో ప్రవేశం వచ్చింది కాబట్టి శ్రావణ మాసం పరమశివుడికి అత్యంత ప్రీతిమైన మాసం శ్రావణ మాసం. అలాగే శ్రీనివాసుడు జన్మ నక్షత్రం కూడా శ్రావణ మాసమే. శ్రీకృష్ణుడు అవతరించిన శ్రావణ మాసమే. బలచక్రవర్తి అభిషేకం జరిగింది శ్రావణ మాసమే. ఇది నవనిధి భక్తి మార్గాల శ్రవణం అంటే వినడం మొదలైంది. శ్రావణ నక్షత్రాలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ప్రతీక. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టత. ఈ మాసం అంతా శ్రవణ నక్షత్రం ఉండడమే కారణమని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రదాత ముక్కంటికి సోమవారం ప్రీతికరమైనది. ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షం పొందవచ్చని పురాణాలు చెప్పబడుతున్నాయి. లింగ స్వరూపుడైన ఆ మహాదేవునికి అభిషేకాలు, అర్చనలతో పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి, సమస్త పాపాలు తొలగుతాయని శాస్త్రం చెప్పబడుతుంది. ధర్మ పరులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు. మంగళవారం మంగళగౌరి వ్రతానికి కూడా విశిష్టత ఉంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైనది. శివుని పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగి చేపట్టిన పనులు విజయం లభిస్తుందని వేదాలు, పురాణాలు పేర్కొంటున్నాయి. శివ పార్వతుల అనుగ్రహం శ్రావణ మాసం భక్తులకు లభిస్తుంది. భక్తులు తమ తప్పులను మన్నించడానికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడేస్తారని, ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుందని, అదృష్టం కలిసి వస్తుందని, సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయం దర్శించుకోవాలి. పాలు, జలంతో శివునికి అభిషేకం చేసి ఓం నమఃశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. శ్రావణ మాసంలో సిద్ధిప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచి అభిషేకం చేయాలి. శుద్ధి చేసి ఆవు పాలతో అభిషేకం చేయాలి. బిల్వపత్రాలు, విభూది సమర్పించాలి. దగ్గరలోని చెరువుల్లో, నదుల్లోకి వెళ్ళి చేపలకు ఆహారం వేయాలి. గోధుమ పిండితో తయారు చేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారం ఇవ్వడం అంటే శివునికి అందించినట్లే. మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ప్రతిరోజు 108 సార్లు జపించాలి. మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం. వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లి ఆటంకాలు ఎదురవుతుంటే కుంకుమ పువ్వుతో కలిపిన ఆవు పాలతో శివునికి అభిషేకం చేయాలి. శీఘ్రంగా వివాహం జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో బంధాలు ఏర్పడిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆవులకు పచ్చి గడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది. విజయాలు వాటంతా అవే వెతుక్కుంటూ వస్తాయి. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ. శంభో శంకర్.